నమస్కారం. వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో గలం విప్పిన అసెంబ్లీ చీఫ్ విప్ ఆంజనేయులు. రెడ్ల వనసమరాధనను జయప్రదం చేయండి. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంతిల్లు ఇవ్వాలన్న తెలుగుదేశం గత ప్రభుత్వంలో సంకల్పాన్ని నాశనం చేయడమే కాదు, ప్రజల్ని అతి దారుణంగా మోసం చేసిన దుర్మార్గపు పాలన జగన్దని అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ధ్వజమెత్తారు. జగన్ కేమో 100 కోట్ల రూపాయల ప్యాలెస్లు, పేదలకేమో సెంటు స్థలాల్లో ఇల్లా అని పేదల గృహ నిర్మాణంపై గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి టిట్కో ఇల్లే నిదర్శనమని ఆయన వాపోయారు. టిట్కో ఇళ్లపై స్వల్పకాలిక చర్చలో జగన్ వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో గలం విప్పారు. 1 రూపాయికే ఇల్లిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, ఏడాదికి 5 లక్షల ఇల్లు చొప్పున 25 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో 90% పూర్తయిన ఇళ్లను కూడా కనీసం పట్టించుకోలేదన్నారు. చివరకు 50%1,67,000 మాత్రమే పూర్తి చేశారన్నారు. వినుకొండలో 4,096 టిట్కో ఇల్లిస్తే నాడు 1,200 ఇళ్లు చకచక 80% పూర్తి చేశామని, వైకాపా 5 ఏళ్లలో కనీసం వాటిని పూర్తి చేయలేదన్నారు. సెంటు స్థలాల పేరుతోనూ జగన్ మోసం చేశారని, జగనన్న కాలనీలను ఊదరగొట్టి అవి పూర్తి చేయలేదన్నారు. ఈ పరిస్థితుల్లోనే రానున్న 2 ఏళ్లలో ప్రణాళిక ప్రకారం టిట్కో ఇల్లు పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని మంత్రి నారాయణను ఈ సందర్భంగా కోరారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి గుడ్డ ఇవ్వాలని గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో 2014-19 మధ్యలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి ఆకలి తీర్చడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ప్రతి పేదవాడికి ఒక గూడు ఉండాలని, ప్రతి పేదవాడు ఎన్నో కళ్ళగంటాడు, సొంతింటి కళ నెరవేర్చాలని, పేదవాడి కళ నెరవేర్చాలని ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం 7 లక్షల ఇళ్లని, టిట్కో ఇళ్లని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. చకచక ఆనాడు మంత్రివర్యులు నారాయణ గారు, చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఇళ్లు శరవేగంతో పరిగెత్తించారు అధ్యక్ష రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ ని. ఆ విధంగా 7 లక్షల ఇళ్లు శాంక్షన్ అయితే మొదటి దశలో 4,54,000 ఇళ్లకి టెండర్లు పిలవటం, పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. 2019 ప్రారంభం కల్లా 3,13,832 ఇండ్లు దాదాపు 90% పూర్తయినాయి అధ్యక్ష. అలాంటి తరుణంలో దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం పేరుతో 1 రూపాయికే ఇల్లు ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని అతి దారుణంగా మోసం చేసింది అధ్యక్ష. ఇచ్చిన హామీల్ని గాలి కొదిలేశారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు కట్టిస్తామని ప్రజలకి చెప్పి 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లు పేదలకు ఇస్తామని మాయమాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు తెలుగుదేశం ఎన్డీఏ పాలనలో కన్స్ట్రక్షన్ లో పురోగతిలో ముందున్నటువంటి ఇళ్లు కూడా కనీసం పూర్తి చేయకుండా 90% పూర్తయిన ఇళ్లు కూడా కనీసం మొదటి 4 సంవత్సరాలు పట్టించుకోకుండా గాలి కుదిలేసి పేదలకు చాలా అన్యాయం చేశారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరం అధ్యక్ష. వాళ్ళకేమో ప్యాలెస్లు కావాలా, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఒక ప్యాలెస్ చాలు. బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, చివరికి రిషికొండలో కూడా 400 కోట్లు ప్రభుత్వ ధనాన్ని వాళ్ళ స్వార్థం కోసం ఖర్చు పెట్టారు అధ్యక్ష. కానీ పేదవాడికి 1 సెంట్ ఏంటి అధ్యక్ష? 1 సెంట్లో ఇల్లు అని చెప్పేసి కనీసం పేద ప్రజల్ని మోసం చేసి జగనన్న కాలనీలు అని చెప్పేసి అవి పూర్తి కాల, టిట్కో ఇల్లు అని చెప్పేసి ఇవి కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నవి, నిర్మాణంలో 90% పూర్తయినవి కూడా పూర్తిగా అప్పచెప్పలేక కేవలం 50% మాత్రమే 6,67,000 మాత్రమే పూర్తి చేశారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో కేవలం 50%. అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉండుంటే మంత్రి నారాయణ గారు మరో సంవత్సరంలో మొత్తం పూర్తి చేసేవాళ్ళు అధ్యక్ష. కానీ దురదృష్టం, ప్రజల దురదృష్టం అధ్యక్ష, రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఆ రోజు ఆ ప్రభుత్వం వచ్చినందువలన, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినందువలన లక్షలాది మంది ప్రజలు నష్టపోయారు. వాళ్ళకి ఇల్లు పూర్తి కాలేదు. సరికదా కనీసం నెల డబ్బులు కట్టమని బ్యాంకుల నుండి నోటీసులు వచ్చినాయి అధ్యక్ష. ఎంత బాధాకరం. ఒక పక్క ఇల్లు లేదు కొంతమంది, చాలా లక్షల మందికి.
మరోపక్క నోటీసులు పంపించి బ్యాంకులు. శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో రెడ్ల వనసమరాధన కార్యక్రమం వెల్లటూరు రోడ్డులో గల రెడ్ల సంఘం భవనం నందు జరుగుతుందని అధ్యక్షులు ఆర్ఎస్ శివారెడ్డి, సెక్రటరీ సుధాకర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ల ప్రముఖులు ముదుగులు వేణుగోపాల్ రెడ్డి, మాచెర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పాల్గొంటారన్నారు. వారి చేతుల మీదుగా ఆర్చి శంకుస్థాపన, పేద విద్యార్థులకి స్కాలర్షిప్, మహిళలకి లక్కీ డిప్ ద్వారా బహుమతులు ఉంటాయని, మహిళల కోలాటం, పిల్లల భరతనాట్యం తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గంలో ఉన్న రెడ్డి సోదర సోదరీమణులు అందరూ తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. గుంటూరు పట్టణంలోని జీవీ ఆంజనేయులు స్వగృహం నందు వినుకొండ పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపక్ష చీఫ్ విప్ గా పదవి బాధ్యత నియమితులైన సందర్భంగా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. మా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస వాచ కర్మన కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. మండల కేంద్రమైన శావలాపురంలో శ్రీ నిదానం పార్టీ వారి దేవాలయంలో ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ నిదానం పార్టీ వారి దేవాలయంలో జరుగుతున్న భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజంలో వేలాది మందిని ఒకచోట సమైక్యంగా కలపడానికి, సంతోషంగా ఉంచడానికి మంచి వేదికలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపయోగపడతాయని శాసనసభ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గుంటూరు నగరం జేకేసీ కళాశాల రోడ్డులోని డాక్టర్ కేఎల్పి పబ్లిక్ స్కూల్ మైదానంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో శాసనసభ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ముందుగా కార్తీక దీపోత్సవానికి సహకరించిన స్పాన్సర్లకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అసెంబ్లీ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవంలో పాల్గొన్న వేలాది మంది మహిళలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్తీక పౌర్ణమి దీపోత్సవం కార్యక్రమం ఇంత గొప్పగా జరగడం, వేలాది మంది తరలి రావడం చాలా సంతోషకరమన్నారు.
ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.